హాయ్ అండి, నేను సుమిత్ర. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ శివరాత్రి. శివరాత్రి సందర్భంగా నేను బాదం ఖీర్ చేయబోతున్నాను. దాని దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను సగ్గు బియ్యంని 1 అవర్ పాటు నానబెట్టుకున్నాను. వాష్ చేసుకొని ఇప్పుడు గిన్నెలోకి వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని, కొంచెం వాటరీగా ఉంటేనే కొంచెం బాగుంటుంది. మనకు సగ్గుబియ్యం బాగా ఉడికేసరికి థిక్ అవుతూ ఉంటుంది కదా. సో వాటర్ ఎక్కువే పోసుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను అనమాట. బాగా నానిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు స్వీట్కి సరిపడంత పంచదార యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు తీసుకున్నాను, సరిపోతుందండి కరెక్ట్గా. ఈ షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకోవాలి. నేను సేమియా వేయట్లేదు, సేమియా కూడా వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. నేను వేయట్లేదు, ఓన్లీ సగ్గు బియ్యంతో చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా ఇలాచీ పౌడరు వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అడుగు పడుతూ ఉంటుందండి. మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇందులోకి మిల్క్ యాడ్ చేస్తున్నాను. మిల్క్ కూడా 1 కప్పు తీసుకున్నాను. థిక్గా ఉన్న మిల్క్ తీసుకున్నాను, సరిపోతుంది. బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం థిక్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ గీ వేస్తున్నాను. గీ వేయడం వల్ల, నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా, టేస్ట్ వస్తుంది. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని నేను బాదంని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు మనకు కరెక్ట్గా ఉడికిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. ఇది చల్లారేసరికి మనకు ఇంకా గట్టిపడిపోద్ది. స్టవ్ ఆపేసుకొని ఈ విధంగా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పుని వేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ బాదం ఖీర్ మనకు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాము. సూపర్ ఉంది, మంచి అరోమాతో వేడిగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. వేడిగా తినాలనుకుంటే వేడిగా తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినచ్చు, ఎలా అయినా తినచ్చు. ఎలా ఇష్టమో అలా తీసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా చక్కగా కుదిరిందండి, సూపర్ ఉంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.